ఆయన షో ఆయన చూడడానికి వచ్చారు. అలా అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అంతమంది ఫ్యాన్స్ వచ్చిండ్రు, వాళ్ళు తప్పు లేదా? ఎవరైనా చేశారో ఇప్పుడు ఇప్పుడు ఆయన మూవీ ఆయన చూడడానికి వచ్చినప్పుడే ఆయన తప్పు అన్నారు. హాస్పిటల్ పోతే ఇప్పుడు లక్షల జనం వస్తారు, అక్కడ ఆయన తప్పు కాదా? అయితే ఇది ఒక టార్గెట్, ఎవరో చేసి దేని గురించో అయింది, అది తప్పైంది, ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మకు పాపం మనం కూడా అందరం క్షమాపణ కోరుకోవాలి, లేదని లేదు. కానీ సందర్భం ఈయననే చేశాడు, ఈయన వల్ల అయిందనేది తప్పు. అది ఖండించుకోండి. ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే వాగుతారో వాగకండి, దీన్ని సమర్థించక ఎక్స్క్యూజ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో, నెక్స్ట్ ఎలాంటి పరిణామం ఉంటుందో దాని గురించి ఆలోచించండి. సార్ నోరిప్పితే ఎక్కడో వెళ్ళిపోతుంది ఉంది నాకు లేదు. యాక్చువల్లీ ఇది ఒక తిట్టడం కాదు, దీని వెనుక వేరే అంశాలు ఉంది, అది చెప్తాను. అది ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే ఇది కొన్ని వెనుక ఇది మెయిన్ చెప్పాలంటే సినీ హీరోలని కాదు. ఇప్పుడు ఇక్కడ ఎవరో కావాల్సింది చేయడం కానీ, ఎవరు టార్గెట్ చేసి వెళ్ళడము కానీ, ఎందుకంటే అందరికీ వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు. ఇంటిమేట్ చేసినప్పుడు ఏమైంది, ఆల్రెడీ వాళ్ళు చర్య తీసుకున్నారు. పోలీస్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చూడండి, దాదాపు ఒక 20 మంది పోలీసు. మళ్ళీ ఒక తొక్కేసాట జరుగుతుందంటే వాళ్ళ ఇది కూడా ఉంది కదా, ఇది వాళ్ళ విఫల్యం కూడా ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ తప్పేం లేదు, ఇది ఒక ఇన్సిడెంట్గా భావించాలి. ఒక మనిషిని పట్టుకొని ఇలా టార్గెట్ చేయడం తప్పు. ఇంకొకటి, ఈరోజు అసెంబ్లీలో 21వ తారీఖు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ అడగడం జరిగింది. ఏమని, ఎవరైతే ఈ చనిపోయారో ఆ గురించి అడిగారు. అడిగినప్పుడు మన సీఎం గారు స్పందించారు, జవాబిచ్చారు, చాలా మంచిది. ఆయన అడగడం ఈయన చెప్పడం ఏంటి, ఆయన సమాధానం చెప్పాలంటే ఇక్కడ చాలా విషయాలు ఉంది. నిన్న పంజగుట్టలో ఒక యాక్సిడెంట్ జరిగింది, 2 యాక్సిడెంట్లో చనిపోయారు స్టూడెంట్స్. దాని గురించి అడగడం వాడు కేవలము ఏదైతే ఉందో రాజకీయం చేయడానికి, ఈ పబ్బం గడపడానికే ఈ ఓవైసీ కుటుంబము ఓవైసీ అడిగిందని చెప్పి సమాధానం ఇస్తారు. అసలు వాళ్ళకి సంబంధమే లేదు. అలా అంటే నిర్బంధం లాగా అయిపోయింది, కస్టడీ లాగా అయిపోయింది. ఆయన బయట రాలేడు, బయట వచ్చినా ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందని చెప్పి ఎవరు ఇన్వైట్ చేయడానికి భయం పడుతుంది. ఒక పెళ్లికి ఇన్వైట్ చేయాలని భయం పడుతుంది. ఎందుకు